Hi everyone. Another lead code question. Question number 584, easy one. Find customer referee. సో ఇందులో ఒక టేబుల్ ఇచ్చారు, కస్టమర్ టేబుల్ విత్ 3 కాలమ్స్, ఐడి, నేమ్ అండ్ రెఫరీ ఐడి. అండ్ ఐడి అనేది ప్రైమరీ కీ అని మెన్షన్ చేశారు. అండ్ వీ నీడ్ టు ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద కస్టమర్స్ దట్ ఆర్ నాట్ రిఫర్డ్ బై ద కస్టమర్ విత్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే ఇన్పుట్లో ఒక కస్టమర్ టేబుల్ ఇచ్చారు 1 to 6 ఫిక్స్ రోస్తో. అండ్ ఇందులో రెఫరీ ఐడీస్ నల్ 2 నల్ 1 2 అని ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద కస్టమర్స్, అంటే ఈ కస్టమర్ నేమ్స్ కనుక్కోవాలి దట్ ఆర్ నాట్ రిఫర్డ్ బై ద కస్టమర్ విత్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే రెఫరీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 2 లేని కస్టమర్ ఏదైతే ఉన్నాయో వాటి అవుట్పుట్ మనం చూపించాలి. ఫర్ సపోజ్ రెఫరీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు నల్ ఉన్న విల్, జేన్, బిల్ అండ్ ఆల్సో జాక్కి రెఫరీ ఐడి 1 ఉంది. సో జాక్ నేమ్ కూడా మనం మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి మనం క్వెరీ ఎలా రాయాలి అంటే సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్, ఓకే, వేర్ రెఫరీ ఐడి _id ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2, అంటే 2 లేనివి కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ సపోజ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 అని మెన్షన్ చేశాను అనుకోండి, దెన్ నాకు ఓన్లీ అవుట్పుట్లో జాక్ నేమ్ మాత్రమే వస్తుంది. బికాజ్ జాక్కి రెఫరీ ఐడి 1 ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు 2 అని నాకు జాక్ వస్తుంది. కానీ నాకు విల్, జేన్ అండ్ బిల్ కూడా కావాలి. అండ్ వాటికి రెఫరీ ఐడి నల్ అని ఉంది. సో ఐ నీడ్ టు ఈవెన్ మెన్షన్ ఆర్ రెఫరీ ఐడి ఈజ్ నల్. ఓకే, సో అలాంటప్పుడు నాకు రెఫరీ ఐడి నల్లో ఉన్న వాల్యూస్ నేమ్స్ వస్తాయి అండ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 2 ఉన్న నేమ్స్ కూడా నాకు రిట్రీవ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. అండ్ లెట్ మీ జస్ట్ సబ్మిట్. అండ్ మీన్ వైల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ జస్ట్ comment. Okay, thank you.